గ్రామ దేవతలైన అమ్మవార్లకు భక్తితో సమర్పించే భోజనాన్ని బోనమని పిలుస్తారు. బోనం అంటే భోజనమని అర్థం. భోజనంను వాడుక భాషలో బోనమని కూడా పిలుస్తారంట. అమ్మవారికి ఇష్టంగా భోజనం లేదా నైవేద్యం సమర్పించడం బోనాల పండుగలో ఆనవాయితీ. అన్నము బెల్లంతో చేసిన పాయసం, పెరుగు, ఆకుకూర, అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాఠశాలల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట వృద్ధి చెందాలని, సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలు కరీంనగర్ స్లేట్ స్కూల్లో అంగరంగ వైభవంగా కొనసాగాయి. భక్తి, సాంప్రదాయం, చిన్నారుల ఉత్సాహంతో కలగలిపిన ఈ వేడుకలు పాఠశాల ప్రాంగణానికి పండుగ శోభను తెచ్చాయి. రంగురంగుల సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు తలపై బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. పోతరాజు వేషధారణలో విద్యార్థులు చేసిన సందడి ముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం కూడా విద్యలో ఒక ముఖ్యమైన భాగమేనన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చేరవేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సాయి చంద్, ఉపాధ్యాయులు లావణ్య, సృజన, సమత, మౌనిక, అనిత, జలజ, స్రవంతి, శ్రావణి, అనుష మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా బోనాల పండుగ అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా ఆషాఢ మాసం లోపల యావత్ తెలంగాణ అంతా కూడా బోనాల పండుగతోటి తన్మయత్వం లోపల చెందుతున్నటువంటి సందర్భం లోపల ఈరోజు మరి మన స్లేట్ స్కూల్ లోపల విద్యార్థులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలవడం, బోనాలను తయారు చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని సమర్పించడమే కాకుండా మరి ఈ తెలంగాణ బోనాల లోపల భాగంగా మరి పోతరాజుల వేషధారణలు కావచ్చు, శివసత్తుల వేషధారణలతోటి మా విద్యార్థులు ఈ బోనాల పండుగను అత్యంత అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆషాఢ మాసం లోపల యావత్ తెలంగాణ లోపల జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా మా స్లేట్ స్కూల్ పక్షాన మరి శుభాకాంక్షలు తెలియజేస్తాం. కరీంనగర్ హనుమాన్ నగర్ బ్లూబెల్స్ హై స్కూల్లో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు మన పండుగల విశిష్టతను తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోనాల పండుగకు సంబంధించి విభిన్న పాత్రలను ధరించి సాంప్రదాయ దుస్తులతో అలరించారు. తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించే వివిధ పాటలు, నృత్యాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా సాగి పాఠశాల ప్రాంగణంలో బోనాల వాతావరణాన్ని నెలకొల్పాయి. కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ జంగా సునీత మనోహర్ రెడ్డి హాజరై విద్యార్థుల ప్రదర్శనలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈరోజు మా స్కూల్లో, మా పాఠశాలలో తెలంగాణ బోనాలని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ బోనాల పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతీక. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా స్కూల్లో, మా పాఠశాలలో మా పిల్లలందరూ కూడా అన్ని పాటలకి అనుగుణంగా డ్యాన్స్లు అన్నీ చాలా ప్రాక్టీస్ చేశారు. 13 సంవత్సరాల నుంచి బ్లూబెల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ జరుపుకుంటున్నాం. ఇందులో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి అనే ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగను ప్రతి సంవత్సరం అమ్మవారి దీవెనతో ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పిల్లలందరికీ, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరికీ ఉండాలి. హనుమాన్ నగర్ ప్రజలకు, కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఉండాలని, సుఖశాంతితో ఉండాలని కోరుకుంటున్నాం.
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఘనంగా జరిగే బోనాల పండుగను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో చిన్ననాటి నుంచి సాంస్కృతిక విలువలు తెలిసేలా విద్యార్థినిలు బోనాలతో హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు స్థానిక సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ హాజరయ్యారు. విద్యార్థినిలు ఉపాధ్యాయులు కలిసి మట్టి కుండలను పసుపు కుంకుమ వేపాకలతో సుందరంగా అలంకరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో డప్పు చప్పుళ్ళు శివసత్తుల పూనకాలు పోతరాజుల విన్యాసాలతో కోలాహలంగా సాగాయి. సాంప్రదాయ వేషధారణతో పిల్లలు దుస్తులు ధరించి అమ్మవారి పాటలకు నృత్యం చేస్తూ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ మన్నెంపల్లి పాఠశాలలో ఈరోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైనటువంటి ఆషాఢం బోనాల పండుగను మనము పాఠశాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నేను ఈ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామ్మోహన్. గత 5-6 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. పిల్లలకు మన సంస్కృతిని సాంప్రదాయాలను మన కట్టుబాట్లను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇవాళ మన పాఠశాలలో అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కరీంనగర్ మండల్ తిమ్మాపూర్ మన్నెంపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మనం బోనాల పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. మన తెలంగాణ ఆవిర్భావం తర్వాత కనుమరుగైన పండుగలన్నిటిని కూడా వెలికి తీసి చాలా సంతోషంగా మనము రాష్ట్రం లెవెల్లో వీటిని మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మనము తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇలాంటి ముఖ్యమైన పండుగలన్నీ ముందుకు తీసుకొచ్చి ప్రతి పాఠశాలల్లో అలాగే అన్ని రకాల ముందుకు వచ్చి పిల్లల్ని కూడా వాళ్ళకు తెలియనటువంటి ఆచారాలు కట్టుబాట్లను కూడా మనము వాళ్ళకు నేర్పించి మనకు కనుమరుగైన పండుగలన్నిటి కూడా ముందుకు తీసుకురావడానికి మన పాఠశాల వాళ్ళు కూడా చాలా. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆషాఢ మాస బోనాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం చేయాలి అనే విధంగా నేర్పడం వాళ్ళ బాధ్యతగా తీసుకొని పిల్లలందరికీ మన కట్టుబాట్లు అవన్నీ తెలియజేస్తున్నారు. కావున మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మన పండుగలన్నింటినీ ఇది ఈ రోజు బోనాల కార్యక్రమాన్ని కూడా అధికారికంగా ప్రభుత్వాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్న ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై తలపై ప్రత్యేకంగా అలంకరించిన బోనాలను ఉంచుకొని చేతుల్లో వేపాకులు పట్టుకొని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్ళు శివసత్తుల పూనకాలు యువకుల కేరింతలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఆలయానికి చేరుకున్న మహిళలు పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో సంప్రదాయబద్ధంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని రజక సంఘం నేతలు తెలిపారు. విద్యార్థులకు తెలంగాణ బోనాల విశిష్టత తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో ముందస్తు బోనాల ఉత్సవాలు నిర్వహించామని కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి సరస్వతి పాఠశాల కరెస్పాండెంటు సబ్బని ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీలు ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి మంగళ హారతులు డప్పు చప్పుల మధ్య బోనాలను నెత్తిన ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లారు. విద్యార్థులు పోతరాజుల వేషధారణతో వేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ జానపద నృత్యాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సబ్బని ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆత్మ గౌరవానికి బోనాల పండగ ప్రతీక. మన ఆచార వ్యవహారాలు పండగల విశిష్టతను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే పాఠశాలలో ఈ వేడుకలు నిర్వహించామన్నారు. విద్యతో పాటు విద్యార్థుల్లో సాంస్కృతిక అవగాహన పెంపొందించడం చాలా అవసరమన్నారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాలుగా పాఠశాలలకు బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బోనాల ఉత్సవాలను విజయవంతం చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థినీల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గొప్పగా జరుపుకునేటువంటి ఉత్సవం బోనాల పండుగ. ఈనాడు ఈ ఫెస్టివల్ను రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పండుగగా గుర్తించి సెలవును కూడా ప్రకటించడం జరిగింది. ముందస్తుగా మేము మా పాఠశాలలో బోనాల ఉత్సవాలు జరుపుతున్నాం. అయితే ఇది వర్షాకాలం ప్రారంభమైనటువంటి సమయం కాబట్టి అందరూ హాయిగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఆ తల్లిని పూజించడమే ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత. అందుకే ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని కృష్ణవేణి పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా విద్యార్థులతో కలిసి ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకొని డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు జరిపారు. బోనాల పాటలపై చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. పూర్వకాలంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతున్న సందర్భంలో అమ్మవారికి భక్తులు బోనం సమర్పిస్తామని మొక్కుకోవడంతో ప్లేగు వ్యాధి నయమైందని అప్పటి నుంచి తెలంగాణలో ఆషాఢమాసం బోనాలు జరుపుకోవడం జరుగుతుందని పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థులకు తెలియజేశారు. అసలు ఈ బోనాల పండుగ మన తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. మరి ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే పూర్వకాలంలో ప్లేగు వ్యాధి సోకి అనేక మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. మరి ఈ చనిపోవడానికి కారణం ఏంటి అనుకొని అప్పటి ప్రజలు ఏం చేశారు, అప్పటి రాజు ఈ ప్లేగు వ్యాధి నివారణ కోసము అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటా అని మొక్కుకున్నారు. అప్పుడు ఆ అమ్మవారు కరుణతో మనకు ఈ ప్లేగు వ్యాధిని నయం చేసింది. అప్పటి నుండి మన తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగను ఆచారంగా జరుపుకుంటున్నారు. బోనం అంటే భోజనం అనే అర్థం. మరి ఈ బోనాన్ని మనం అమ్మవారికి శివసత్తులతో తర్వాత అమ్మవార్లను అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడం అని అర్థం. ఈరోజు మా కృష్ణవేణి పాఠశాలలో ఇంత ఘనంగా